హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 31 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బెయ్ యానాతో నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని అంటూ ఉన్నాడు. యానా వెంటనే సరే ఓకే, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు ఇలా నాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేయకూడదు. మన ఇద్దరికి మధ్య ప్రాపర్ గా పెళ్లి జరగాలి, గ్రాండ్ గా ఫంక్షన్ ని ఏర్పాటు చెయ్యు, ఆ తర్వాత నేను నీ వైఫ్ గా నడుచుకుంటాను యానా అంటూ ఉంటే, అయితే రేపే నీకు నాకు గ్రాండ్ గా వెడ్డింగ్ అని చెప్పేసి బెయ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. సరే ఓకే, ఎలాగో కాస్త టైం దొరికింది, రేపటి లోపు వేరే ఏమైనా ప్లాన్ చేయాలి అని యానా థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో షెన్బై షూ ఇద్దరూ కలిసి బెయ్ వాళ్ళ ఊర్లో నుండి ఒక అతన్ని తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని షూ అడుగుతూ ఉంటే, అక్కడికి కొత్తగా ఒక డాక్టర్ అమ్మాయి వచ్చారు. తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి మా లీడర్ డిసైడ్ అయ్యారు. ఈ రోజు నైట్ వాళ్ళిద్దరికి పెళ్లి జరగబోతుంది అని అంటూ ఉన్నాడు. అది విని షెన్బై కన్ఫామ్ గా యానా ఏదో ప్లాన్ చేసినట్టు ఉంది, మనం కూడా అక్కడికి వెళ్ళాలి అనేసి ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతున్నారు. ఇక్కడేమో బెయ్ వాళ్ళ ఊర్లోకి బస్తాలుగా కూరగాయలు వెళ్తూ ఉన్నాయి. అదంతా షెన్బై షూ ఇద్దరు చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో యానాని రెడీ చేయడానికి ఒక అమ్మాయి వచ్చి యానాని రెడీ చేస్తూ ఉంటే, మీరు కాసేపు బయటకు వెళ్తారా, నేను కాసేపు లోన్లీగా ఉండాలి యానా అంటూ ఉంది. సరే ఓకే, మీరు త్వరగా రెడీ అయ్యి బయటకు వచ్చేయండి, వచ్చేటప్పుడు ఫేస్ మీద క్లాత్ వేసుకొని రావాలి, క్లాత్ ని నేను ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాను అనేసి ఆ లేడీ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. యానా ఒక పొట్లం పట్టుకుని దాన్ని చూస్తూ, ఈ రోజు నేనేం చేయబోతున్నానో కాస్త వెయిట్ చేసి చూడండి అనేసి దాన్ని ఒకసారి ఊహించుకుంటూ ఉంది. ఆ పౌడర్ ని వైన్ బాటిల్లో కలిపేసినట్టు, అది తాగి అందరూ కళ్ళు తిరిగి పడిపోయినట్టు, ఆ తర్వాత యానా కూల్ గా బయటకు వెళ్ళిపోయినట్టు ఊహించుకుంటూ ఉంది. ఇదే ఈ రోజు నా ప్లాన్, ఒకసారి బయటకు వెళ్లి చూసి వద్దాము అనేసి యానా వేగంగా రెడీ అవుతూ ఉంది. ఇక్కడేమో షెన్బై షూ ఇద్దరు లోపలికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు బెయ్ దగ్గరికి అసిస్టెంట్ వచ్చి, పెళ్లి కూతురు రెడీ అయిపోయారు, మీరు రెడీ అయిపోయారని అడుగుతూ ఉంటే, నేను రెడీగానే ఉన్నాను, సరే రా వెళ్దాము అనేసి బెయ్ వస్తూ ఉన్నాడు. గెస్ట్లందరూ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు యానాని రెడీ చేసి తీసుకుని వస్తూ ఉన్నారు. అదంతా షెన్బై చూసేస్తున్నాడు. బెయ్కి ఎంత కొవ్వు అనేసి షెన్బై సీరియస్ అవుతూ ఉన్నాడు. బెయ్ యానా చేతిని పట్టుకుని నిలబడుకుని ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అనేసి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. అదెవరో కాదు, షెన్బైనే. వెంటనే షెన్బై ముందుకు వస్తూ ఉన్నాడు. హై షెన్బై అనేసి యానా షెన్బై దగ్గరికి వెళ్తూ ఉంది. వెంటనే బెయ్ యానా చేతిని పట్టుకుని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. షెన్బై చూస్తూ ఉన్నాడు. అప్పుడు అసిస్టెంట్ వెంటనే, ఇతనే బెయ్, యానా బెయ్ కళ్ళని బాగు చేశారు కాబట్టి బెయ్ మాస్క్ వేసుకోలేదు అని షెన్బై కి చెప్తూ ఉన్నాడు. షెన్బై ఏమో యానానే చూస్తూ ఉన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా. యానాకేమో ఏం చెప్పాలో అర్థం కాక నిలబడుకుని ఉంది. బెయ్ వెంటనే, ఓహో నువ్వే యానా మొగుడా, అయితే నేను చంపేస్తాను, ఆ తర్వాత నేను యానాని పెళ్లి చేసుకుంటాను అనేసి బెయ్ షెన్బై దగ్గరికి వెళ్తూ ఉంటే, ఇద్దరికి మధ్య ఏదో పెద్ద గొడవ జరగబోతుంది అన్నట్టుగా సిచ్యువేషన్ ఉంది. యానా వెంటనే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుంది కదా అని అంటూ ఉంది. షెన్బైకి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. సరే ఓకే, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాము అనేసి షెన్బై అడుగుతూ ఉంటే, సరే ఓకే మాట్లాడుకుందాము, ఏం జరుగుతుందో చూసుకుందాం రా అని బెయ్ అంటూ ఉన్నాడు. షెన్బై, ఇప్పుడు నువ్వు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని మర్చిపోయినట్టు ఉన్నావు. నీకు ఆ హేయో లీడర్ కి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఆ లీడర్ ని ఊరికే వదిలిపెడితే అతను నీ విలేజ్ ని కనిపెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు, నువ్వు దాని గురించి థింక్ చేయలేదని షెన్బై అంటూ ఉంటే, అవును ఆ లీడర్ తో నాకు పడడం లేదు, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అని బెయ్ అంటూ ఉన్నాడు. కానీ నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్వి, అలానే ఆ హీరో లీడర్ కి కూడా రాజుగారు మార్షల్ పదవిని ఇచ్చారు, నేనే ఇక్కడ దొంగని, మీ ఇద్దరికి మధ్య నేను అడ్డు వస్తే నేనే మీ ఇద్దరికి మధ్య ఇరుక్కొని చావాలి అని బెయ్ అంటూ ఉన్నాడు. షెన్బై వెంటనే, లేదు అలా ఏం జరగదు, ఆ హేయో లీడర్ కి రాజుగారు మార్షల్ పోస్ట్ ఇచ్చారు, కానీ అతను ఆ పదవిని యూజ్ చేసుకోకుండా ఒక అడవి మనిషిలాగా క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. రాజుగారికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే అతని మీద కోప్పడతారు, ఆ హేయో లీడర్ ని నేను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతాను, నువ్వు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా హ్యాపీగా ఉండవు, అప్పుడే మీ ఊరి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తే చాలు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న బిజినెస్ అంతా నువ్వు చూసుకోవచ్చు అని షెన్బై అంటూ ఉంటే, బెయ్ వెంటనే, నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ నాకు ఒక కండిషన్ అని చెప్పేసి బెయ్ యానా దగ్గరికి వెళ్ళి, యానా నాకు కావాలి అని అడుగుతూ ఉంటే షెన్బైకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నా వైఫ్ ఇక్కడ ఉంది అని తెలుసుకుని తనని కాపాడి తీసుకుని వెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను, సరే పోతే పోని పాపం అనేసి నీకు ఒక మంచి డీల్ ని ఆఫర్ చేస్తున్నాను, కానీ నువ్వు చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నావు అని షెన్బై అంటూ ఉంటే, యానా నాకు సొంతం కాకపోతే నేను ఈ డీల్ కి ఓకే చెప్పను అనేసి బెయ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యానా వెంటనే బెయ్ని చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, కొంచెం కూడా బుద్ధి లేదా, నువ్వు ఒక అమ్మాయి కోసం ఇలా బిహేవ్ చేస్తావా,
కానీ నువ్వు నా గురించి థింక్ చేస్తూ ఇక్కడ ఉంటున్న లేడీసు పిల్లలు ముసలి వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోయినట్టు ఉన్నావు. ఆ హేయో లీడర్ మాత్రం ఈ ప్లేస్ ని కనిపెట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక్కరు కూడా మిగలరు, అందరినీ అతను చంపేస్తాడు అని ఆనా అంటూ ఉంటే బెయ్ వెంటనే అవును నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది అనేసి థింక్ చేస్తూ ఉన్నాడు. సరే మనం నెక్స్ట్ ఏం చేయాలి అని షన్బైని అడుగుతున్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క బెయ్ వెళ్ళి వాడి అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటే మీరు నిజంగానే అతనికి హెల్ప్ చేయబోతున్నారా అని అసిస్టెంట్ అడుగుతున్నాడు. అతను చెప్పిన డీల్ బాగానే ఉంది కదా అని బెయ్ అంటున్నాడు. ఇప్పుడు షన్బై యానాని సెపరేట్గా తీసుకుని వచ్చి నీకు కొంచెం అన్నా బుద్ధుందా లేదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని షన్బై అడుగుతూ ఉంటే యానా వెంటనే నేను చిన్నప్పటి నుండి ఇలా ఒంటరిగానే తిరుగుతున్నాను, నాకు ఎలాంటి సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలి, ఎక్కడి నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని బాగా తెలుసు, మీరేం నా గురించి బాధపడకండి, నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళుండొచ్చు కదా అని ఆనా అంటూ ఉంటే షన్బై వెంటనే ఒకవేళ నువ్వు ఎస్కేప్ కాలేకపోయి ఉంటే ఏం చేసేదానివి అని అడుగుతూ ఉన్నాడు. దానికి నువ్వున్నావు కదా, నన్ను కాపాడడానికి నువ్వు కరెక్ట్గా వచ్చేస్తావని నాకు బాగా తెలుసు, దీని గురించి అంతే ఎక్కువ బాధపడకూడదు అని ఆనా అంటూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ షన్బై, షూ, బెయ్ అందరూ వాళ్ళ టీంని తీసుకుని వెళ్ళి ఒక కొండ మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. అటువైపు ఆ హేయో లీడర్ దగ్గర ఒక అమ్మాయి ఉండింది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు జోర్నియాన్ అంతా తీసుకుని అటువైపు వెళ్తూ ఉంటే షన్బై వాళ్ళ టీం వాళ్ళంతా కలిసి వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నారు, అందరినీ చంపేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని చుట్టుముట్టేస్తున్నారు. నేను కాస్త ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి, అందరూ పడి చంపేయకు అనేసి షన్బై అంటూ ఉన్నాడు. షూ అప్పుడు అమ్మాయి దగ్గర ఉన్న కత్తిని చూసి నన్ను జనరల్ని అటాక్ చేసింది ఈ అమ్మాయినే అంటూ ఉన్నాడు. అది విని బెయ్కి కోపం వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తున్నాడు. నువ్వెందుకు ఆ అమ్మాయిని చంపేశావు, నేను తనని ఎంక్వైరీ చేయాలని షన్బై అడుగుతూ ఉంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసినంత మాత్రాన ఆ అమ్మాయి నీకు నిజం చెప్తుందని నువ్వు అనుకుంటున్నావా, ఇదంతా సిల్లీగా ఉంది, ముందు ఈ జోర్నియన్ తగలపెట్టేయండి అనేసి బెయ్యి అంటూ ఉంటే షన్బై వెంటనే దీన్ని తగలపెట్టకండి, నేను వీటిని రాజుగారి దగ్గర ప్రూఫ్ గా సబ్మిట్ చేయాలి, కాబట్టి వీటిని తగలబెట్టకుండా నాకు ఇచ్చేయండి అని షన్బై అంటూ ఉంటే వీడు కూడా ఒక గజదొంగలాగా ఉన్నాడు, వీటిని అమ్ముకొని డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడేమో అనేసి బెయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. హేయో లీడర్కి ఈ మ్యాటర్ అంతా తెలిసిపోయినట్టు ఉంది. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నా మనుషుల్ని చంపి జోర్నియాన్ అంతా తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు, నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను, నేను ఆ బెయ్యిని ఇప్పుడేం చేస్తానో చూడు అనేసి అతను కాసేపు థింక్ చేసి బెయ్యి వాళ్ళ ఊర్లో నుండి ఒక అతన్ని పట్టుకొని వచ్చి మర్యాదగా ఆ బెయ్యి వాళ్ళ విలేజ్ ఎక్కడుందో చెప్పు అనేసి బెదిరించి మ్యాటర్ అంతా కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు బెయ్యి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉన్నారు, లేడీస్ని పిల్లల్ని అలానే ముసలి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయినట్టు ఉన్నారు. అప్పుడు ఒక లెటర్ వస్తుంది. బెయ్యి ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాడు. షన్బై వెంటనే అందులో ఏముంది అని అడుగుతూ ఉంటే నువ్వు కావాలంట, అతనికి ఇంకేం వద్దంట అని బెయ్యి అంటూ ఉన్నాడు. అలా అయితే నన్ను తీసుకుని వెళ్ళు అని షన్బై అంటున్నాడు. బెయ్యి షన్బైని తీసుకుని వచ్చి ఆ లీడర్ ముందర నిలబెడుతున్నాడు. నేను వీడిని తీసుకుని వచ్చేసాను అని బెయ్యి అంటూ ఉంటే అయితే వాడిని ఇక్కడే చంపేయి, అప్పుడే నేను నీ మనుషుల్ని వదులుతాను, అలానే షన్బై ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టు నేను ఒక లెటర్ రెడీ చేసి పెట్టేశాను, రాజుగారు కూడా ఇంకా నన్నేం చేయలేరు అనేసి లీడర్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యానా ఆ లేడీస్ అందరినీ కాపాడడానికి వెళ్తూ ఉంది. యానాకి హెల్ప్ చేయడానికి షూ కూడా వచ్చేస్తున్నాడు. ఎందుకు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నావు, ముందు ఈ షన్బైని చంపేయి అని లీడర్ అంటూ ఉంటే బెయ్ షన్బైని చంపకుండా చేతికున్న కట్లని మాత్రం తెంపేస్తున్నాడు. వెంటనే బెయ్ లీడర్ గొంతు మీద కత్తి పెట్టేస్తున్నాడు. బెయ్ దగ్గర లీడర్ బాగా ఇరుక్కుంటున్నాడు. ఇప్పుడు యానా షన్బైకి కట్లు కడుతూ ఉంది. పాపం నీకు కూడా దెబ్బలు తగిలినట్టు ఉందే అనేసి యానా బెయ్కి కట్లు కట్టడానికి వెళ్తూ ఉంటే షన్బై యానాని ఒరిమి చూస్తూ ఉన్నాడు. బెయ్ వెంటనే షన్బైని చూసి కుళ్ళుకోకు అనేసి యానా నువ్వు నా కళ్ళని కాపాడావు, అలానే నా ప్రాణాన్ని కూడా కాపాడావు, నేను నీకేమైనా గిఫ్ట్ ఇవ్వాలి, నీకేం గిఫ్ట్ కావాలని అడుగుతూ ఉంటే యానా వెంటనే నన్ను నా భర్తని ప్రశాంతంగా ఇక్కడ నుండి వెళ్ళనివ్వు అని యానా అంటూ ఉంది. షన్బై వెంటనే నువ్వేం అతన్ని బతిమలాడాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ నుండి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోగలను అని షన్బై అంటున్నాడు. నా వల్లే కదా నీకు దెబ్బలు తగిలింది, నేనే నీకు మెడిసిన్ అప్లై చేస్తాను అనేసి బెయ్కి షన్బై మెడిసిన్ అప్లై చేస్తూ బెయ్ని టార్చర్ చేస్తూ ఉన్నాడు. యానా ఇప్పుడు షన్బై దగ్గరికి వచ్చి నేను ఒక డాక్టర్ని, నేను ట్రీట్మెంట్ చేయాలి, ఇదంతా చూసి నువ్వు జెలస్ గా ఫీల్ అవ్వకు అని యానా అంటూ ఉంటే నాకు జెలస్ ఏం లేదు, నీకేమైనా అయిపోతుందేమోనని నాకు టెన్షన్, అది మాత్రమే నాకుంది అని షన్బై అంటున్నాడు. నువ్వు ఇన్ని డేస్ నా పక్కన లేవు కాబట్టి నాకు చాలా బాధగా ఉండేది, కానీ ఈ రోజు నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి నేను ఎలాంటి టెన్షన్ ఫీల్ అవ్వడం లేదు అనేసి యానా షన్బై మీద వాలిపోతూ ఉంది. యానా కొంచెం చలిగా ఉన్నట్టు ఉంది. షన్బై వెంటనే నీకు చలిగా ఉందా, నేను నీకు డ్రెస్ ఇవ్వనా అని అడుగుతున్నాడు. చిన్నప్పుడు ఆ అబ్బాయి కూడా దీన్నే కోడ్ వర్డ్ గా యూజ్ చేశాడు కదా,
యానాకి అదంతా గుర్తుకు వస్తూ ఉంది. అది తలుచుకొని యానా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది. దాని గురించి షెన్బైకి ఏం చెప్పకుండా యానా సైలెంట్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో షూలు బయటకు వస్తూ ఉంటే అప్పుడు రూచన్ తన బాడీ కనిపించేలాగా డ్రెస్ వేసుకుని చెట్లకి వాటర్ పోస్తూ ఉన్నాడు. అది చూసి షూలుకి ముక్కులో నుండి రక్తం వచ్చేస్తుంది. షూలు వెంటనే ముక్కు తుడుచుకుంటూ రూచన్ దగ్గరికి కొంచెం కూడా నీకు డీసెంట్ గా డ్రెస్ చేసుకోవడం రాదా, నువ్వు ఇంకెప్పుడు డీసెంట్ గానే డ్రెస్ చేసుకోవాలని షూలు అంటూ ఉంటే రూచన్ సైలెంట్ గా స్నానానికి వెళ్ళిపోతున్నాడు. ఓకే మేడం ఎప్పుడు డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాలని చెప్పారు కదా అనేసి రూచన్ ఇప్పుడు బట్టలతోనే టబ్ లో దిగి స్నానం చేస్తూ ఉన్నాడు. బాగా చేసి బయటకు వస్తూ ఉన్నప్పుడు షూలు రూచన్ ని చూసేసి అయ్యో అమ్మ అని అరుస్తూ ఉంది. మీరే చెప్పారు కదా ఎప్పుడు డీసెంట్ గా డ్రెస్ చేసుకోవాలి అని రూచన్ అంటూ ఉంటే స్నానం చేసి ఇలా తడి బట్టలతో తిరుగుతూ ఉంటావా, కొంచెం కూడా డీసెంట్ గా బిహేవ్ చేయలేవా అని షూలు అరుస్తూ ఉంది. ఈ రోజు మేడం గారికి ఏమైంది, ఏమీ అర్థం కావడం లేదే అని రూచన్ అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో బెయిలీని దొంగసాయి బయటకు లాక్కొని వస్తూ ఉంది. నువ్వు స్మెల్ చేసి చూడడం కోసం నేను చాలా ఐటమ్స్ ని అరేంజ్ చేశాను అని దొంగసాయి అంటూ ఉంటే బెయిలీ వెంటనే నన్ను ఎప్పుడు చూడు నువ్వు ఒక ఎలుకలాగా నన్ను టెస్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నావు, నా మీద కాస్తైనా నీకు ప్రేమ ఉన్నట్టు అనిపించడం లేదు అనేసి బెయిలీ దొంగసాయి మీద కోప్పడి నేను రాలేను అని బెయిలీ అంటూ ఉంటే దొంగసాయి అక్కడే పడుకొని నేను ఎక్కడికి రాను, నువ్వు నాతో వస్తేనే నేను ఇక్కడ నుండి వస్తాను అనేసి దొంగసాయి అంటూ ఉంది. సరే రా అనేసి బెయిలీ దొంగసాయి చేతిని పట్టుకుని లాగుతున్నాడు. అప్పుడు దొంగసాయి యాక్సిడెంట్ గా వెళ్ళి బెయిలీని కిస్ చేసేస్తుంది. బెయిలీ షాక్ అయిపోయి నిలబడుకొని ఉన్నాడు. అయ్యయ్యో సారీ అనేసి నాకు కొంచెం సిగ్గుగా ఉంది అనేసి దొంగసాయి అక్కడి నుండి పారిపోతూ ఉంది. బెయిలీ వెంటనే తన హార్ట్ బీట్ ని చెక్ చేసుకుంటున్నాడు. ఇక్కడేమో అందరూ ఊరెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఆ హేయోని ఒక జైల్లో పెట్టేసి అందరూ రెడీ అవుతూ ఉన్నారు. ఇప్పుడు యానా షెన్బైతో కలిసి తింటూ ఉంది. అప్పుడు బెయ్ యానాకి బాయ్ చెప్పడానికి పిలుస్తూ ఉంటే వెంటనే యానా కూడా వెళ్తూ ఉంది. బెయ్ వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు, నువ్వు నా కళ్ళని తిరిగిచ్చావు, అది మాత్రమే కాకుండా నా ప్రాణాల్ని కాపాడావు, నీకేమైనా కావాలా, అయినా నేను నీకెందుకు నచ్చలేదు, షెన్బై ఎందుకు నచ్చాడు అని బెయ్ అడుగుతూ ఉంటే షెన్బై చాలా మంచివాడు అని యానా అంటూ ఉంది. అంతేనా అని బెయ్ అడుగుతూ ఉంటే అవును, లవ్ అంటే ఇలా సింపుల్ గానే ఉండాలి, నువ్వు కూడా చాలా మంచివాడివే, ఇంక నుండి దొంగతనం చేసి ఎవరిని బాధ పెట్టకుండా మంచివాడిలాగా బిహేవ్ చేయాలి, అర్థమవుతుందా అని యానా అంటూ ఉంటే సరే ఓకే నేను ట్రై చేస్తాను అనేసి బెయ్ తన మెడలో ఉన్న చైన్ ని తీసి ఇది ఒక తిమింగలం యొక్క పన్ను, ఇది నువ్వు నీ దగ్గర ఉంచుకో, ఇది నిన్ను కాపాడుతుంది అనేసి దాన్ని ఇస్తూ తీసుకోవడానికి థింక్ చేయకు, ఆ షెన్బై నీకు ఫేర్వెల్ గిఫ్ట్ కూడా ఇవ్వనివ్వడా అనేసి బెయ్ దాన్ని యానాకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. షెన్బైతో మాట్లాడుతూ ఉన్నాడు. బాస్ ఆ బెయ్ మేడంకి ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటే మీరేంటి చూస్తూ కూర్చొని ఉన్నారు, నేనైతే ఒప్పుకోనని షూ అంటూ ఉంటే ఎందుకంటే నాకు యానా గురించి బాగా తెలుసు, అలానే ఆ పిచ్చివాడు బెయ్ గురించి కూడా బాగా తెలుసు, అందువల్ల నేను సైలెంట్ గా ఉన్నాను, అయినా నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇదంతా నీకు అర్థం కాదు అని షెన్బై అంటున్నాడు. యానా ఏమో బండి ఎక్కడానికి వెళ్తూ ఉంది. అక్కడికి షెన్బైని మీట్ అవ్వడానికి బెయ్ వస్తున్నాడు. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది, ఇంక నుండి నువ్వు క్రిమినల్ లాగా ఉండకూడదు, ఒకవేళ ఉంటే నేనే నిన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనేసి షెన్బై బెయ్కి బాయ్ చెప్పేసి అక్కడ నుండి బయలుదేరుతున్నాడు. బెయ్ వాళ్ళనే చూస్తూ నిలబడుకొని ఉన్నాడు. అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ని క్రాస్ చేసి వెళ్తూ ఉన్నప్పుడు షెన్బై యానా దగ్గరికి వచ్చి వాడు నీకేం గిఫ్ట్ ఇచ్చానని అడుగుతూ ఉంటే అది షార్క్ బోన్ అంట, అది నన్ను కాపాడుతుందంట అని యానా అంటూ ఉంటే నేనున్నాను కదా నేను కాపాడడానికి అని షెన్బై అంటున్నాడు. యానా అవును అని అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్గా చాలా బాణాలు వస్తూ ఉంది. అప్పుడు యానా ఆ ఖైదీని కాపాడాలి కదా అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హేయో లీడర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు ఆ షార్క్ బోన్ కింద పడిపోతుంది. అప్పుడు షెన్బై యానాని చూసి నువ్వు వాడిని కాపాడాలని ట్రై చేయకు, నీకేమైనా అయిపోతుంది అనేసి షెన్బై యానాని పట్టుకొని కింద దొర్లుతూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.